హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్స్లో కంటే రుచిగా టేస్టీగా ఇంట్లోనే శనగపప్పు మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను చూపించిన టిప్స్తో ఈ మిక్చర్ని చేసినట్లయితే స్వీట్ షాప్స్ నుంచి తెచ్చే పని లేకుండా ఇంట్లోనే చాలా గుల్లగా క్రిస్పీగా ఈ శనగపప్పు మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శనగపప్పు మిక్చర్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి. ఈ శనగపప్పు మిక్చర్ దాదాపుగా నెల రోజుల వరకు నిలవ ఉంటుంది. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ శనగపప్పుని వాటర్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. ఇలా నానబెట్టుకునేటప్పుడు కొద్దిగా వంట సోడా వేసుకోవడం వల్ల గింజలు చక్కగా నానతాయి. ఆయిల్లో మనం వీటిని ఫ్రై చేసినప్పుడు లోపల వరకు బాగా వేగి గుల్లగా క్రిస్పీగా వస్తాయి. వంట సోడా వేసుకున్న తర్వాత ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని కనీసం 4 లేదా 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ మిక్చర్ కోసం శనగపప్పుని కనీసం 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. అప్పుడే మిక్చర్ చక్కగా వస్తుంది. 5 గంటల తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. శనగపప్పు ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. మీరు ఒక గింజను తీసి చెక్ చేసినట్లయితే ఇలా సాఫ్ట్గా నానిపోయి ఉండాలన్నమాట. ఈ శనగపప్పులో వంట సోడా వేసుకున్నాం కదా, ఆ వంట సోడా పోయేలాగా మరొక 2 సార్లు ఈ శనగపప్పుని క్లీన్ చేసుకుని ఒక స్ట్రైనర్లోకి వేసుకుని వాటర్ అంతా సెపరేట్ అయిపోయిన తర్వాత ఒక పల్చటి క్లాత్ పైన వేసుకుని 1 గంట పాటు గాలికి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత శనగపప్పు ఎలా ఉండాలి అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పై భాగంలో తడి అంతా ఆరిపోవాలి. గింజ లోపల మాత్రం తడి ఉండాలి. శనగపప్పు మీరు చేతితో పట్టుకుని చూసినట్లయితే చేతికి ఏమాత్రం తడి అంటుకోకూడదు. ఇలా ఆరితే సరిపోతుంది. శనగపప్పు తడిగా ఉండగా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే పేలి ఛాన్స్ ఉంటుందండి. కనుక ఇలా ఆరబెట్టుకుని తీసుకోండి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె వేడిని చెక్ చేయడం కోసం ముందు ఒక గింజ వేసి చూడండి. ఇలా వెంటనే పైకి వచ్చినట్లయితే ఆయిల్ హీట్ అనేది కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు ఈ ఆయిల్లోకి స్ట్రైనర్ని పెట్టుకుని అందులోకి 1/2 కప్పు వరకు ఆరబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పును వేయగానే నూనె ఇలా నొరగలు వచ్చి పైకి పొంగుతుందండి. కనుక కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపప్పుని రంగు మారేంత వరకు ఫ్రై చేయకూడదండి. ఇవి ఫ్రై అయినట్లు ఎలా తెలుస్తుందంటే ఆయిల్లో శనగపప్పు చుట్టూ ఉండే నొరగ తగ్గిపోయినట్లయితే ఇవి చక్కగా వేగినట్లు. ఇలా వేయించుకున్న వీటిని ఒక టిష్యూ పేపర్ వేసిన బౌల్లోకి తీసుకోండి. ఈ శనగపప్పును వేయించుకునేటప్పుడు ఆయిల్ బాగా పొంగుతుంది కాబట్టి మీరు కడాయిలోకి సగం కంటే తక్కువగా ఆయిల్ని తీసుకోండి. ఇవి వేగినట్లు మీకు తెలియడం కోసం మరొక టిప్ చెప్తానండి. శనగపప్పు పూర్తిగా వేగిన తర్వాత ఆయిల్లో మొత్తం పైకి తేలుతూ ఉంటుంది. అలా తేలుతూ ఉన్నట్లయితే శనగపప్పు చక్కగా వేగినట్లు. ఇలాగే 1/2 కప్పు చొప్పున మొత్తం శనగపప్పుని బ్యాచ్ల వైజ్ కింద ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. శనగపప్పును వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూనె వేడిగా ఉండగానే 2 రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని శనగపప్పులోకి వేసుకోండి. మొత్తం ఫ్రై చేసిన తర్వాత మీకు ఇక్కడ టిష్యూ పేపర్లు తీసి చూపిస్తున్నాను చూడండి. నేను చూపించిన పద్ధతిలో చేసినట్లయితే మీకు ఆల్మోస్ట్ ఆయిల్ పీల్చకుండానే వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ శనగపప్పులోకి స్పైసెస్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని వేసుకోండి. ఒకవేళ బ్లాక్ సాల్ట్ అందుబాటులో లేకపోయినట్లయితే పూర్తిగా 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ దంచిన వెల్లుల్లిని వేసుకోండి. వేయించిన వెల్లుల్లి కాకుండా పచ్చి వెల్లుల్లిని వేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా టాస్ చేసుకొని తీసుకున్నట్లయితే శనగపప్పు మిక్చర్ రెడీ అయిపోతుంది. చాలా గుల్లగా క్రిస్పీగా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే మీకు దాదాపుగా 20-30 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ శనగపప్పు మిక్చర్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.